హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు బ్రష్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుద్ది. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఇంకా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా వ్లాగ్స్ అయితే చేద్దామన్నట్టుగా ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగే. ఇక్కడైతే నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. డెలివరీ అయిన తర్వాత నిద్ర కోసం అయితే వస్తారు కదా, సో నిద్ర చేయడం కోసం అయితే అత్తయ్య దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నట్టు. నేనైతే వెళ్ళిన రోజే ఫ్రెండ్స్, ఇంకా పోక వెళ్ళిన అన్నట్టు అత్తయ్య దగ్గరికి. ఎందుకు అంటే పోక అని ఎందుకంటున్నా అంటే, ఇంకా నేను అత్తయ్య అయితే ప్రెగ్నెన్సీ టైంలో చాలాసార్లు పిలిచారు రమ్మని, కొన్ని డేస్ ఉంది పొమ్మని. కానీ నేనే ఇంకా ప్రెగ్నెన్సీలో అయితే వెళ్ళలేదు. ఇప్పుడన్నా వెళ్ళాలి, నిద్ర చేయాలన్నట్టుగా వెళ్ళిన రోజే గాలి దుమ్ము అలా వచ్చింది అండ్ వర్షం కూడా వచ్చింది. దానివల్ల చాలా ప్రాబ్లం అయింది బాబుకి. ఇంకా అంటే సమ్మర్ కదా ఫ్రెండ్స్, సమ్మర్ వల్ల ఇంకా ఇది సమ్మర్లో వర్షం పడటం వల్ల ఇంకా కరెంట్ తీసేయడం, ఇంకా ఏమంటారు అదంతా మిక్స్ అయ్యి చాలా ఇబ్బంది అయింది. వచ్చిన రోజే పోకపోయినందుకు ఇలా అయిందని కొంచెం బాధ అనిపించింది. కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే వదిన ఉంది, చాలా డేస్ అవుతుంది అన్నట్టు ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర ఉండి స్పెండ్ చేయడం అనేది. అది ఇంకా చాలా హ్యాపీగా అనిపించినట్టు. సో మేమైతే మార్నింగే పూరీలు అవన్నీ చేసుకున్నాము. ఇక్కడైతే నేను మా ఇంటి దగ్గర మా ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ నిమ్మ చెట్టు ఉంది. అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది, పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసి ఉంటుంది. నిమ్మ చెట్టులో అయితే ఇక్కడ నిమ్మకాయలు కోద్దామని అత్తయ్య అండ్ పెద్ద వదిన వాళ్ళ బాబు అయితే వచ్చారు. ఇంకా నేను కూడా వీడియో షూట్ చేద్దాం అన్నట్టుగా వచ్చాను. ఇంకా నిమ్మకాయలు అయితే చాలా అయినాయి ఫ్రెండ్స్. ఈ నిమ్మకాయలు అయితే అత్తయ్య చిన్న వదిన కోసం అయితే తీసుకెళ్దామని కోసారు. అంటే అత్తయ్య అయితే సూరత్ వెళ్తున్నారు, సో సూరత్లో ఉంటారు మా చిన్న వదిన. సో ఇంకా నిమ్మకాయలు అయితే తీసుకెళ్దాం అన్నట్టుగా కోసినాము. చాలా అంటే చాలా అయినాయి. చెట్టు కూడా పెద్దగా ఉంది కదా, దానికైతే చెట్టు నిండా ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు. అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఆ కాయల్ని చూసి, అంటే ఏ మందు లేకుండా పండింది కదా, చాలా మంచిగా అనిపించింది. ఇంకా నిమ్మకాయ చెట్టే కాదు, ఇంకా దానిమ్మ చెట్టుకు కూడా దానిమ్మకాయలు కాసినాయి. అంటే దానిమ్మకాయలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. దానిమ్మకాయలు అయితే మందు లేకుండా, అంటే తినడమైనా ఫస్ట్ టైమే, చూడడమైనా ఫస్ట్ టైమే. నేనైతే చాలా మంచిగా అనిపించింది. దానిమ్మకాయలు కూడా అయ్యాయి. అంతే దానిమ్మకాయలు కాకుండా సీతాఫలం చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. అవి అంటే కొంచెం హైట్లో ఉంది అది. ఇంకా దానికి సీతాఫలాలు కూడా బాగా అయినాయి అవి. కానీ ఆ సీతాఫలం చెట్టు కొంచెం హైట్లో ఉంది, కానీ చాలా మంచిగా ఉన్నాయి కాయలు కూడా ఆ చెట్టుకు కూడా. ఇంకా సీతాఫలం చెట్టు కాకుండా బచ్చల తీగ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ బచ్చల కూర కూడా తెంపారు అత్తయ్య వదిన కోసం పంపిద్దాం అన్నట్టుగా. అంటే ఆ బచ్చల కూరతోనే ఇంకా కర్రీ మేము కొంచెం, అంటే మాకు కొంచెం వదినకి కొంచెం తెంపారు అన్నట్టు. తెంపడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము రెంట్కున్న హౌస్కి అయితే వెళ్తున్నాము. ఇంతకుముందు మాకున్న ప్లేస్లో అయితే ఇంకొక రూమ్ ఉండే ఇంతకుముందు, అందులో అయితే ఉండట్లేదు అత్తయ్య వాళ్ళు. ఇంకా రెంట్కి అయితే ఉంటున్నారు. ఇంకా తెంపడం అదంతా అయిపోయిన తర్వాత ఇంకా రెంటెడ్ హౌస్కి అయితే వచ్చాము. ఇంకా అత్తయ్య రాగానే విహాన్తో అయితే కొంచెం స్పెండ్ చేశారు. వెళ్తున్నారు కదా ఆ రోజే సూరత్కి, కొంచెం తనతో అయితే స్పెండ్ చేసి, ఇంకా ప్రిన్సీ అయితే దానిమ్మకాయలు చూసి ఇంకా కోసేదాకా ఒకటే ఆరాట పడింది అన్నట్టు. కానీ చిన్న దానిమ్మకాయలే అయినా అవి చాలా, అంటే లోపల మంచిగా ఉన్నాయి, రెడ్గా అట్లా.
అంటే మా చెట్టుకాయలు మేము తినడం కూడా ఇదే ఫస్ట్ టైము. అత్తయ్య కూడా తినలేదు అనుకుంటా. ఇంకా కొంచెం మీడియం సైజు ఉన్నప్పుడే కోసారు, ఎందుకంటే అవి పెద్దయ్యేలోపు వాళ్ళు వీళ్ళు కోసుకొని వెళ్తున్నారు. ప్రతిసారి అలానే అవుతుంది. ఒక్కసారి కూడా మన చెట్టుకాయలు మనం తినలేదు అన్నట్టుగా ఇంకా మీడియం సైజులో ఉండగానే అత్తయ్య అయితే కోసారు. కానీ బాగున్నాయి. అంటే నేను అంత బాగోవు, వైట్గా ఉంటాయేమో గింజలు అనుకున్నా, కానీ కొంచెం రెడ్గానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇంకా పిల్లలు కూడా కొంచెం మంచిగానే తిన్నారు. ఇంకా వదిన అయితే లంచ్ కోసం ప్రిపేర్ చేస్తుంది అన్నట్టు, బచ్చల కూర అండ్ టమాటా. ఇంకా ప్రిన్స్ ఏమో ఒకటే అల్లరి, ఆమెకే ఉంది. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేపించి వదిన లంచ్ ప్రిపేర్ చేస్తుంది అన్నట్టు. ఇంకా వాళ్ళకైతే సూరత్ 6కి అలా ఉంటుంది ట్రైను, నవజీవన్ ట్రైను. ఇంకా వాళ్ళు స్టేషన్కి అయితే 4:30 లోపు, అక్కడ 4:30 లోపు పోతే బెటరు. ఇంకా కొంచెం అక్కడ ఉండేటివి ఉంటాయి కదా, అంటే వెళ్ళడం అవి చూసుకోవడం అదంతా ఉంటుంది కదా. సో ముందుగానే వెళ్తే మంచిది అన్నట్టుగా తొందరగానే రెడీ అయ్యారు. అన్ని లగేజెస్ అన్నీ ముందుగానే పెట్టుకున్నారు. ప్రిన్సీకి అయితే మా వదిన వాళ్ళ పిల్లలు కూడా సూరత్ వెళ్తున్నారు అన్నట్టు తెలీదు. ముందే చెప్తే ఆమె ఏడ్చిద్ది అని మేము కూడా చెప్పలేదు అన్నట్టు. ఇంకా 4:30 అలా అవుతున్నప్పుడు ఇంకా టీ తాగి బయలుదేరదాం అన్నట్టుగా అత్తయ్య అయితే టీ చేశారు. టీ అయితే తాగేసినాం. ఇంకా బయలుదేరే ముందు మేమైతే ప్రేయర్ చేసుకొని బయలుదేరుతాం ఎక్కడికి వెళ్ళినా. సో అత్తయ్య అయితే ఇంకా ప్రేయర్ చేసుకున్నారు. ఇంకా మా వదిన అయితే పిల్లల్ని పంపిస్తుంది కదా చాలా దూరం అని, ఇంకా కొన్ని చెప్పాల్సిన అప్పగింతల టైపు కొంచెం చెప్పింది పిల్లలకి, అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పి పంపించింది అన్నట్టు వెళ్ళేటప్పుడు. కి సడన్గా తెలిసేసరికి ఆమె ఫీల్ అయింది కొంచెం. అంటే ఇంతసేపు ఆడుకొని ఒకేసారి వాళ్ళు లేనందుకు కొంచెం మిస్ అయింది. వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మా వదిన వాళ్ళ పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడు వెళ్దామా అని, ఎందుకంటే ఆమె ఫస్ట్ టైం సూరత్ వెళ్ళడం. సో ఆమె బాగా ఎగ్జైట్మెంట్లో ఉందన్నట్టు. ఇక్కడైతే ఇంకా ఆటో కోసం ఎదురు చూస్తున్నారు అత్తయ్య వాళ్ళు. మా ప్రిన్సీ పాపం చాలా ఫీల్ అయింది, చూడండి ఎలా చూస్తుందో. ఇంకా బ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.